Good morning, dear students. From the following data, find out sales and new break-even sales if selling price is reducing by 10%. First, sales calculate చేయమన్నారు. నెక్స్ట్ 10% సెల్లింగ్ ప్రైస్ రెడ్యూస్ అయితే అప్పుడు ఏర్పడేటువంటి న్యూ బ్రేక్ ఈవెన్ సేల్స్ని క్యాలిక్యులేట్ చేయమని మనకి డీటెయిల్స్ ఇచ్చారు. ఫిక్స్డ్ కాస్ట్ 4 lakhs, break even sales 20,000, profit 1,000, selling price per unit 20 rupees. So first fixed cost 4 lakhs ఇచ్చారు. break even sales equals to fixed cost by PV ratio. So PV ratio equals to fixed cost by BEP sales, break even sales. So first PV ratio calculate చేయాలి మనకి. అప్పుడు మనకి సేల్స్ ఎంత అనేది తెలుస్తుంది. సో పీవీ రేషియో ఈక్వల్స్ టు ఫిక్స్డ్ కాస్ట్ బై బ్రేక్ ఈవెన్ సేల్స్ చేస్తే మనకి పీవీ రేషియో వస్తుంది. ఫిక్స్డ్ కాస్ట్ 4,000 రూపీస్, అలాగే బ్రేక్ ఈవెన్ సేల్స్ వచ్చి 20,000 ఇంటూ 100 చేస్తే 20%. సో పీవీ రేషియో 20%. సో ఇప్పుడు మనం సేల్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సేల్స్ ఈక్వల్స్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ 4,000 అండ్ ప్రాఫిట్ 1,000. సో 4,000 ప్లస్ 1,000 5,000 డివైడెడ్ బై పీవీ రేషియో ఈజ్ 20%. దట్ ఈక్వల్స్ టు సేల్స్ ఈక్వల్స్ టు 25,000 రూపీస్. సో మనం ఫస్ట్ వన్ క్యాలిక్యులేట్ చేస్తాం. సేల్స్ 25,000, ప్రాఫిట్ 1,000 వచ్చే చోట సేల్స్ ఎంత అంటే 20,000. నెక్స్ట్ 20% సెల్లింగ్ ప్రైస్ని రెడ్యూస్ చేస్తే మనకి నెక్స్ట్ వచ్చేటువంటి బ్రేక్ ఈవెన్ సేల్స్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ని 20% రెడ్యూస్ చేయాలి, అంటే న్యూ సెల్లింగ్ ప్రైస్ని క్యాలిక్యులేట్ చేయాలి. న్యూ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు ఓల్డ్ సెల్లింగ్ ప్రైస్ 20 రూపీస్ మనకి ఇచ్చింది, మైనస్ 10% ఆఫ్ 20 రూపీస్, అంటే 10% రెడ్యూస్ చేస్తే 20 రూపీస్లో ఎంత వస్తుంది. 20 రూపీస్ మీద ఫస్ట్ 10% క్యాలిక్యులేట్ చేయాలి. 20 రూపీస్ మీద 10% క్యాలిక్యులేట్ చేస్తే దట్ ఈక్వల్స్ టు 2 రూపీస్ వస్తుంది. సో 20 రూపీస్లోంచి 2 రూపీస్ లెస్ చేస్తే 18 రూపీస్ న్యూ సెల్లింగ్ ప్రైస్. ఈ న్యూ సెల్లింగ్ ప్రైస్ 18 రూపీస్ దగ్గర మనం బ్రేక్ ఈవెన్ సేల్స్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ పీవీ రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. పీవీ రేషియో మనకి 20% వచ్చింది ఇంతకుముందు. అలాగే వేరియబుల్ కాస్ట్ 80% ఇన్ 100% సేల్స్, అంటే సేల్స్ 100% అనుకుంటే అందులో పీవీ రేషియో 20% ఉంది అంటే రిమైనింగ్ 80% వేరియబుల్ కాస్ట్ ఉంటుంది. సో వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు 80% ఆఫ్ 20 రూపీస్. 20 రూపీస్లో వేరియబుల్ కాస్ట్ ఎంత, 80%. సో 20 రూపీస్ మీద 80% మనం క్యాలిక్యులేట్ చేస్తే 16 రూపీస్ పర్ యూనిట్ వస్తుంది, అంటే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత, 16 రూపీస్. సో కాంట్రిబ్యూషన్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు మనం. న్యూ కాంట్రిబ్యూషన్ ఈక్వల్స్ టు 18 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 16 రూపీస్. సో 18 మైనస్ 16 ఈక్వల్స్ టు 2, అంటే 2 రూపీస్ పర్ యూనిట్ కాంట్రిబ్యూషన్. సో ఇప్పుడు న్యూ పీవీ రేషియోని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. న్యూ పీవీ రేషియో ఈక్వల్స్ టు కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100, అంటే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ బై సేల్స్ పర్ యూనిట్ ఇంటూ 100. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 2 రూపీస్ వచ్చింది. ఎలా వచ్చింది, వేరియబుల్ కాస్ట్ 80% అనుకున్నాం. ఫస్ట్ సేల్స్ 100% అయితే అందులో 20% పీవీ రేషియో ఉంది, అంటే రిమైనింగ్ 80% వేరియబుల్ కాస్ట్ అవుతుంది. సో 80% వేరియబుల్ కాస్ట్ దేని మీద అంటే 20 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ మీద. సో 20 రూపీస్ మీద 80% క్యాలిక్యులేట్ చేస్తే మనకి 16 రూపీస్ వచ్చింది. సో ఈ 18 రూపీస్లోంచి 16 రూపీస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ తీస్తే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 2 రూపీస్ వచ్చింది.
సో ఇప్పుడు పీవీ రేషియో క్యాలిక్యులేట్ చేయడానికి కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 2 రూపీస్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 18 రూపీస్ ఇంటూ 100 చేస్తే మనకి 200 ఇంటూ 18 వస్తుంది. ఫైనల్లీ 11 and 1/9% వస్తుంది పీవీ రేషియో. న్యూ పీవీ రేషియో 11 and 1/9%. సో న్యూ బ్రేక్ ఈవెన్ సేల్స్ క్యాలిక్యులేట్ చేయడానికి పీవీ రేషియో మనకి యూజ్ అవుతుంది. న్యూ బ్రేక్ ఈవెన్ సేల్స్ ఈక్వల్స్ టు ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది, అది మారదు. అంటే సెల్లింగ్ ప్రైస్ మారినా ఏది మారినా ఫిక్స్డ్ కాస్ట్ ఎప్పుడు ఫిక్స్డ్గా ఉంటుంది. సో ఫిక్స్డ్ కాస్ట్ 4000 డివైడెడ్ బై పీవీ రేషియో, న్యూ పీవీ రేషియో వేసుకోవాలి. 11 and 1/9% ఈక్వల్స్ టు 36,000 అప్రాక్సిమేట్లీ. అంటే ఒక పాయింట్ అటు ఇటు ఉన్న మనం అప్రాక్సిమేట్గా దాన్ని రౌండ్ ఫిగర్ చేస్తే 36,000 వస్తుంది. సో 36,000 బ్రేక్ ఈవెన్ సేల్స్. థ్యాంక్ యూ.